నమస్కారం. మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు దేవుడిలా కనిపిస్తారు. కానీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు చేతికిచ్చే బిల్లు చూస్తే ఆ దేవుడే కొట్టినట్లు అనిపిస్తుంది. అసలు లక్షల రూపాయల బిల్లు ఎందుకొస్తుంది? మనం కట్టే ప్రతి రూపాయి పేషెంట్ కోసమే ఖర్చవుతుందా, లేక హాస్పిటల్ మేనేజ్మెంట్ టార్గెట్స్ కోసం మనల్ని బకరా చేస్తున్నారా? కీలక ప్రశ్న. ఈ వీడియోలో మనం హాస్పిటల్స్ చేసే 5 రకాల మోసాలు మరియు వాటి నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో చూడబోతున్నాం. ఐసీయూ అనేది నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి, కానీ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ అబ్జర్వేషన్ పేరుతో చిన్న సమస్య ఉన్నవారిని కూడా ఐసీయూలో ఉంచుతాయి. ఐసీయూ పర్ డే కాస్ట్ అంటే బెడ్ ఛార్జ్ ప్లస్ నర్సింగ్ ప్లస్ మానిటరింగ్. స్టెప్ డౌన్ ఐసీయూ అంటే ఏమిటి? ప్రశ్నించండి. డాక్టర్ గారు, పేషెంట్ వైటల్స్ అంటే బీపీ, పల్స్, ఆక్సిజన్ స్టేబుల్గా ఉంటే జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేయొచ్చా అని అడగండి. కేస్ స్టడీ. జ్వరమని వెళితే రిస్క్ అని చెప్పి 3 రోజులు ఐసీయూలో ఉంచి 2 లక్షలు వసూలు చేసిన ఒక సాధారణ కేసు వివరణ. ఒకే రక్తం పరీక్షను రోజుకు 2 సార్లు చేయడం, అవసరం లేకపోయినా సిటీ స్కాన్, ఎంఆర్ఐ తీయించడం. డాక్టర్లకిచ్చే ఇన్సెంటివ్స్ గురించి చిన్న ప్రస్తావన. హాస్పిటల్ లోపల ఇచ్చే మందులు ఎంఆర్పీకే అమ్ముతారు. బయట అవే మందులు 20-30% తక్కువకు దొరుకుతాయి. మందుల ప్రిస్క్రిప్షన్ అడిగి తీసుకోండి. ఇవే మందులు బయట కొనుక్కుంటాం అని అడిగే హక్కు మీకుంది, కొన్ని ఎమర్జెన్సీ ఇంజెక్షన్లు తప్ప. మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడిగేది మీ సౌకర్యం కోసం కాదు, వారి బిల్లింగ్ రేట్ ఫిక్స్ చేయడం కోసం. ముఖ్యమైన పాయింట్: ఒకే ట్రీట్మెంట్కి క్యాష్ పేషెంట్కి ఒక రేటు, ఇన్సూరెన్స్ పేషెంట్కి మరో రేటు ఉండటం చట్టవిరుద్ధం. కోపేమెంట్ మరియు డిడక్టబుల్స్ అంటే ఏమిటి? క్లెయిమ్ రిజెక్షన్ కాకుండా ఉండాలంటే ఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి? హాస్పిటల్స్ చేసే బిల్ ప్యాడింగ్ గురించి వివరణ. చట్టపరమైన అవగాహన. చార్టర్ ఆఫ్ పేషెంట్ రైట్స్. భారత్లో పేషెంట్లకున్న 17 ప్రాథమిక హక్కులు. బిల్లింగ్లో పారదర్శకత ఉండాలి. ప్రతిరోజూ సాయంత్రం ఇంటరిమ్ బిల్ అడిగి తీసుకోండి. డబ్బులు కట్టలేదని డెడ్ బాడీని ఆపడం నేరం. సెకండ్ ఒపీనియన్ తీసుకునే హక్కు మీకు ఉంది. వైద్యం వ్యాపారం కాకూడదు, కానీ అదిప్పుడొక మాఫియాగా మారుతోంది. దీన్ని అడ్డుకోవాలంటే గొడవ చెయ్యక్కర్లేదు, అవగాహనతో ప్రశ్నిస్తే చాలు. మీ డాక్టర్ని గౌరవించండి, కానీ మీ కష్టార్జితాన్ని లూటీ చేయనివ్వకండి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామంటే బిల్ లక్షల్లో రావాల్సిందేనా? ఈ మాట వినగానే భయమేసిందా? సోషల్ మీడియాలో బిల్ ఫోటోలు వైరల్. ఐసీయూ లేకపోతే బతకడు అంటున్నారు, టెస్టులు చేయాల్సిందే అంటున్నారు. అయితే నిజంగా అంతా అవసరమా? ఇక్కడే ఫ్యాక్ట్ చెక్ అవసరం. నిజమేంటంటే, ప్రతి కేసుకి ఐసీయూ అవసరం ఉండదు. ప్రతి టెస్ట్ చికిత్స మార్చదు. బిల్ పెరగాలంటే భయంతో ప్రశ్న అడగకపోవాలి, అవసరం లేని చికిత్సకు ఒప్పుకోవాలి. కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తున్నారంటే, భయాన్ని చూపించి ఐసీయూ, టెస్టులు, ఖరీదైన మందులు పెడుతున్నారు. అంటే తప్పు వైద్యంలో కాదు, భయాన్ని వాడుకోవడంలో ఉంది. డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్పేదిదే. ప్రశ్న అడగడం తప్పు కాదు, అది మీ హక్కు. అయినా ప్రశ్న మిగిలింది. మీరు హాస్పిటల్లో ప్రశ్న అడుగుతారా, లేక భయంతో ఊరుకుంటారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ అవేర్నెస్ న్యూస్ కోసం VSB టీవీని ఫాలో అవ్వండి.